క్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని నామంలో ఒక చిన్న వాక్య భాగము ద్వారా మీ యొద్దకు వస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారును బాప్తిస్మమిచ్చు యోహాను భక్తుడును మాట్లాడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాటను మనందరికీ తెలుసు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందండి అని మాట భక్తుడు యోహాను గారు మీరు మారు మనసు పొందండి అని యూదయ అరణ్యములో ఒక కేక వినబడుచున్నది అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4:17లో కూడా మనం చూస్తే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు అన్న మాట ఎంత అవసరము అన్నదానికి మనము చూడవచ్చును. భక్తుడు యోహాను గారు 3వ అధ్యాయం 1వ వచనంలో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉందని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని శరీరధారిగా సంచరించిన దినాల్లో ఒక కేక యూదయ అరణ్యంలో అనేక అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని అనే మాట మనం వింటూ వస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ దినాల్లో కూడా అనేకులు కూడా మారు మనసు పొందని వారుగా బ్రతుకుతున్న వారు అనేకులు ఉన్నారు. మారు మనసు అన్నది చాలా అవసరం. పాత జీవితాన్ని తొలగించుకొని నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి అది కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది, యేసుక్రీస్తు ద్వారానే దొరుకుతుంది. కనుక యేసుక్రీస్తు మనందరికీ కూడా ఆయన రక్షకుడుగా, దేవుడుగా, ఆది సంభూతుడుగా ఆయన ఉన్నాడు. కనుక ఎవరైతే తల్లి గర్భంలో పుట్టినవాడు ప్రతి మనిషి కూడా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఈయన ద్వారానే పరలోక రాజ్యము, నిత్యత్వము, మరణమును తప్పించుట ఈయన యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యము ఇవ్వగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడని, పరలోక రాజ్యములో మనం ఆయనతో కూడా మనం ఉండాలి అంటే దానికి మనము యేసుక్రీస్తును అంగీకరించాలి, మారు మనసు పొందాలి, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ద్వారా క్రీస్తు ఆత్మచేత మనం నింపబడతాం. ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలన్నప్పుడు నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు, క్రియ దాల్చినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగైతే దిగి వచ్చాడో మనం కూడా ఆ ఆత్మ ద్వారా జన్మిస్తాం. పరిశుద్ధ ఆత్మ అనే వరం పొందుతారన్నాడు. ఆ యొక్క కార్యక్రమం కూడా మనలో ప్రారంభించబడుతుంది. కనుక ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అంటారు. పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలి అంటే మారు మనసు పొందాలి, మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించాలి. ఈ దినాల్లో మారు మనసు పొందని అనేకులు కూడా మారు మనసు పొందామని కూడా పొందనట్లుగా జీవించేవారు కూడా అనేకులు ఉన్నారు. మారు మనసుకు కలిగిన ఫలము తగిన జీవితాన్ని కూడా జీవించవలసిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడి